హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2010 తర్వాత పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్ల కమ్యూటేషన్పై హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. సో ఇప్పటి వరకు కూడా పెన్షనర్లు ఆర్థికంగా నష్టంలో ఉన్నారని అయితే తెలిపింది ఈ మేరకు. సో మరి కమ్యూటేషన్ పైన ఉన్నటువంటి ఆ వివాదం ఏంటి, హైకోర్టు ఏమని ఉత్తర్వులు చెప్పింది, సో మరి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో పెన్షన్ల తాజా అప్డేట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆర్థిక నష్టాల్లో పెన్షనర్స్. పెన్షన్ పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పెన్షన్లో 40% మొత్తాన్ని కమ్యూట్ చేస్తారు. దానికి బదులుగా ఒక పెద్ద మొత్తాన్ని అయితే పొందుతారు. కమ్యూట్ చేయబడినటువంటి మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటుగా అయితే, అంటే 180 నెలలు పాటు ప్రభుత్వం అయితే పెన్షన్లోంచి కట్ చేసుకుంటుంది, అంటే పెన్షన్లోంచి తీసుకుంటుంది అన్నమాట, రాబడుతుంది. ఈ 15 సంవత్సరాల రికవరీని కొన్ని అంశాలైన ద్రవ్యోల్బణం, మోర్టాలిటీ రేటు, జీవన ప్రమాణము, కమ్యూటేషన్ కారకం ఆధారంగా అయితే ఉంటుంది. 2008లో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్నటువంటి కమ్యూటేషన్ పట్టికలను సవరించింది. ఈ పట్టికను 2010లో ఇప్పటికి తెలంగాణ, అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించింది. 2010 జనవరి వరకు కూడా కమ్యూటేషన్ కారకం అనేది 10.46 ఉండగా 2010 ఫిబ్రవరి నుంచి అది 8.371కి తగ్గింది అనమాట. సో కమ్యూటేషన్ కారకం తగ్గినప్పటికీ రికవరీ కాలం కూడా తగ్గాల్సింది, కానీ రికవరీ కాలం అయితే తగ్గకుండా 15 సంవత్సరాలు అట్లనే ఉంది. సో 2010కి ముందు పదవి విరమణ చేసిన వారు 2010 తర్వాత పదవి విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యూటేషన్ కారకం ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో వారైతే ఈ 15 సంవత్సరాల తర్వాత ఎక్కువ మొత్తంలో వారికి కమ్యూటేషన్ వాల్యూ అనేది జమ అవుతుందన్నమాట. కానీ వారి పెన్షన్ నుంచి వసూలు కాలం మాత్రం అలాగే ఉంది. ఇద్దరు రికవరీ కాలం మాత్రం 15 సంవత్సరాలే. నిజానికి పెన్షన్ నుంచి కమ్యూట్ చేయబడిన విలువ వడ్డీతో సహా 128 నెలల్లోనే అయితే ప్రభుత్వం వసూలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా 180 నెలలు దాకా అయితే ప్రభుత్వం వారు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 180. సో ఈ విధంగా 52 నెలలు, గరిష్టంగా 52 నెలలు అయితే ఇక్కడ అధికంగా కోల్పోతున్నారు అనమాట. 2010 తర్వాత కమ్యూటేషన్ చేసిన వారంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇది అన్యాయమైనది, అహేతుకమైనది. అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీ రేటును 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. ఉదాహరణ కేరళ తీసుకున్నట్లయితే 12 సంవత్సరాలుగా ఉంచారు. మధ్యప్రదేశ్, గుజరాత్లలో 13 సంవత్సరాలుగా ఉంచారు. ప్రత్యేకంగా కేరళలో 12 సంవత్సరాల రికవరీని కొన్ని దశాబ్దాల క్రితం ఉంది. 5వ కేంద్ర వేతన కమిషన్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆర్థిక నష్టంలో పెన్షనర్లు. సో హైకోర్టు ఏమో ఉత్తర్వులు జారీ చేసింది, కానీ అమలు కాలేదన్నమాట. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపైన ఏ ఉత్తర్వులు వెలువరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలోని 2వ న్యాయ సంఘం కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు ఉండడమే సమంజసమైనది, సహేతుకమైనది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టే ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మధ్యకాలంలో చండీగఢ్లో హైకోర్టు 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన పెన్షనర్ల విషయంలో ఇక తదుపరి రికవరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసిందనమాట. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సో 10 సంవత్సరాలు రికవరీ చేసిన వాళ్ళందరినీ స్టే పెట్టేసింది అనమాట. ఇంకా రికవరీ చేయకూడదు వాళ్ళ దగ్గర అని చెప్పేసి తదుపరి విచారణ జరిపి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా. దీని ఆధారం చేసుకుని హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన వారి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రికవరీ కాలాన్ని నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకు అయితే సూచనలు జారీ చేసింది.
సో రికవరీ పీరియడ్ను తగ్గించాల్సిందే అని మన రాష్ట్రం కూడా కోరుకుంటుందండి. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల రికవరీ అనేది ప్రభుత్వానికి 11 సంవత్సరాల లోపే వచ్చేస్తుందన్నమాట. ఈ అమౌంట్ వడ్డీతో సహా. కానీ 15 సంవత్సరాల వరకు రాబడుతున్నారు కాబట్టి ఏపీలో కూడా ఈ యొక్క రికవరీ పీరియడ్‌ని తగ్గించాల్సిందే అని కోరుతున్నారు. మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా పెన్షన్ సంఘం జేఏసీతో పాటు చాలా ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుతం రెండవ తెలంగాణ పే రివిజన్ కమిషన్ గారికి వాస్తవ విషయాలను నివేదించడం జరిగింది. అట్లే సంబంధిత అధికారులకు పెన్షనర్ ఉపాధ్యాయుల సంఘాల గ్రూపుతో కమ్యూటేషన్ రీస్టోరేషన్ పీరియడ్ను తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లోని కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులు, దానిపై ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఇది సహేతుకమైన డిమాండ్. అంటే ప్రభుత్వంపై భారం పడనిది కూడా. కనుక అందరూ ఏకతాటిపై నిలబడి మన రాష్ట్రంలో కూడా సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పి పెన్షనర్స్ సంఘాలని కోరటమైనది. ఫ్రెండ్స్, మనం ఇక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఉదాహరణకు 2010 జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి వారి యొక్క మూల వేతనంలో నుంచి ₹1 కనుక కమ్యూట్ చేస్తే వాళ్ళకు 10.46 into 12 ఆ ఫార్ములా ఆధారంగా ఇచ్చే, అంటే ₹1 కమ్యూట్ చేసినట్లయితే వాళ్ళకు 125.52 అయితే రావడం జరుగుతుంది. అంటే ₹125 రావడం జరుగుతుంది కమ్యూటేషన్ వాల్యూ. తదనంతరం ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమ్యూటెడ్ వాల్యూని తగ్గించారు కాబట్టి ఇప్పుడు వీరికి మాత్రం 8.371 into 12 అంటే ₹1 కమ్యూట్ చేస్తే ₹100 వాల్యూ మాత్రమే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి ₹1 కమ్యూట్ చేస్తే వారికి ₹125 వచ్చేది. సో 15 సంవత్సరాలు పట్టేదన్నమాట వారికి. ఇప్పుడు అనగా ఫిబ్రవరి 1, 2010 నుంచి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి అదే ₹1 కమ్యూట్ చేస్తే ₹100గా నిర్ణయించబడింది. ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ తేదీ వచ్చేసి మనం 31 జనవరి 2010 అనుకున్నట్లయితే రిటైర్మెంట్ ₹1000 కనుక కమ్యూట్ చేస్తే అతనికి వచ్చే అమౌంట్ వచ్చేసి 1,25,000 ఏకమొత్తంగా చెల్లిస్తుంది. సో ప్రతి నెల 15 సంవత్సరాల వరకు ₹1000 అయితే మినహాయించేవారు. అంటే గరిష్టంగా 180 నెలలు. ఇక్కడ ఫిబ్రవరి 28 నాడు రిటైర్ అయిన వ్యక్తి అదే ₹1000 కమ్యూట్ చేస్తే అతనికి జస్ట్ నెల రోజుల వ్యవధిలోనే అతనికి వచ్చే అమౌంట్ ₹1,00,000 మాత్రమే చెల్లిస్తారనమాట. సో ఈ రీస్టోరేషన్ పీరియడ్ కూడా దీనికి తగ్గట్టు నిష్పత్తిలో, అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ కమ్యూటేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఫ్యాక్టర్ తగ్గిన తర్వాత టైం ఆల్రెడీ తగ్గాల్సి ఉంది. కానీ అలా లేదు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల వరకే మినహాయిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఉదాహరణకు ఒక వ్యక్తికి 1,25,000కు 15 సంవత్సరాల్లో రికవరీ చేస్తే ₹1,00,000 ఎంతకాలం అంటే అది 12 సంవత్సరాలకే వస్తుంది. అంటే మనకు 1,25,000 15 సంవత్సరాలు పడితే 1,00,000 అనేది ఎంతకాలం మినహాయించాలి? 12 సంవత్సరాలుగా మినహాయించాలి. ఇక్కడ ఫార్ములా ప్రకారంగా 1,00,000 డివైడెడ్ బై 1,25,000 ఇంటూ 15 ఈక్వల్స్ టు 12 సంవత్సరాలు. కాబట్టి 12 సంవత్సరాలకి మనకు మినహాయించి పెన్షన్ని మళ్ళీ కలిపి పూర్తి స్థాయిలో పెన్షన్ని పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఈ 3 సంవత్సరాలు అనవసరంగా నష్టపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంకు ఇంట్రెస్ట్ తగ్గించింది, జీవన ప్రమాణం పెరిగింది అని ఈ రకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే కమ్యూటెడ్ వాల్యూ తగ్గింది. కమ్యూటేషన్ వాల్యూ అనేది 125 నుంచి ₹100 అయితే కుదించబడింది. కాబట్టి ₹125 15 సంవత్సరాలు రాబడితే ₹100 ఖచ్చితంగా 12 సంవత్సరాలకి పునరుద్ధరించాలి. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటి మన విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 12 సంవత్సరాలు ఉన్నటువంటి దీన్ని 12 సంవత్సరాల్లో పునరుద్ధరించాలని ప్రాతినిధ్యం చేయాలని మనవి అండి.